హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడింగ్ చామ్ సాయి. ఈ పర్టికులర్ వీడియో వచ్చేసి C23 CME 504 సబ్జెక్ట్ అనమాట. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్, పైథాన్ ప్రోగ్రామింగ్, బిగ్ డేటా అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియో చేశాను. ఆ వీడియో లింక్స్ వచ్చేసి ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ వీడియో తర్వాత వెళ్ళి చూడండి, ఓకేనా? అండ్ అలాగే ఈ సబ్జెక్ట్ ఎవరికన్నా సిఎస్సి సబ్ బ్రాంచెస్ లైక్ ఏ అండ్ ఎంఎల్ కానీ ఏఐ వాళ్ళకి కానీ ఉంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది, మీరు కూడా చూసుకోవచ్చు. అండ్ అలాగే C23 CME వాళ్ళకైతే మెయిన్గా యూజ్ అవుతుంది, ఓకేనా? ఇంకా లేట్ లేకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టోటల్గా 5 యూనిట్స్ అయితే ఉన్నాయి. ఈ 5 యూనిట్స్లో ఫస్ట్ యూనిట్ నుంచి మీకు 16 మార్క్స్, సెకండ్ యూనిట్ నుంచి 26 మార్క్స్, థర్డ్ యూనిట్ నుంచి 26, ఫోర్త్ యూనిట్ నుంచి 29 మార్క్స్ అనమాట. మీరు ఈ యూనిట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. దాని తర్వాత ఫిఫ్త్ యూనిట్ నుంచి 13 మార్క్స్ అయితే అసైన్ చేసిండ్రాను. ఇంకా ఫస్ట్ యూనిట్కు చూసుకున్నట్లయితే మీకు ఇంపార్టెంట్ ఎస్సేస్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ RFID అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే ఎక్స్ప్లెయిన్ 6లో బ్యాడ్ ప్రోటోకాల్ స్టాక్ ఆర్కిటెక్చర్ ఉంది కదా, అది కూడా ఇంపార్టెంట్. దాని తర్వాత వచ్చేసి ఎక్స్ప్లెయిన్ IoT ఎకోసిస్టమ్, ఎక్స్ప్లెయిన్ IoT సొల్యూషన్ ఆర్కిటెక్చర్, ఇవైతే నేర్చుకోండి, దట్స్ ఇనఫ్. ఇంకా 3 మార్క్స్ చూసుకున్నట్లయితే ఫీచర్స్ ఆఫ్ IoT, అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ IoT, సెన్సార్ అంటే ఏంటి, నీడ్ ఆఫ్ సెన్సార్, ఫీచర్స్ ఆఫ్ సెన్సార్, యాక్టివేటర్ చాలా ఇంపార్టెంట్, 3 మార్క్స్కి నేర్చుకోండి. దాని తర్వాత వచ్చేసి ఫీచర్స్ ఆఫ్ RFID అండ్ అలాగే అడ్వాంటేజెస్ నేర్చుకోండి, దట్స్ ఇనఫ్. అవే 3 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్. నేను చెప్పిన 3 మార్క్స్ అన్ని నేర్చుకోండి, ఓకే? నెక్స్ట్ సెకండ్ యూనిట్ నుంచి మీకు 2 ఎస్సేస్ అయితే వస్తాయి. ఇక్కడ మీకు ఓన్లీ 4 టాపిక్సే ఉన్నాయి. ఈ 4 టాపిక్స్లో కూడా మీకు చాలా ఇంపార్టెంట్ వచ్చేసి XMPP అండ్ అలాగే MQTT అనమాట. 3 టాపిక్స్ నేర్చుకోండి పక్కగా. అట్లీస్ట్ మీరు ఒక్క క్వశ్చన్ అయినా అటెంప్ట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ నేను 4 టాపిక్స్ నేర్చుకుంటానంటే అది మీ ఇష్టం. నేనైతే 3 టాపిక్స్ సజెస్ట్ చేస్తాను. ఇన్ కేస్ ఒకటైనా రాయొచ్చు మీరు. దాంట్లో వచ్చేసి MQTT, COOP అండ్ అలాగే XMPP నేర్చుకోండి, దట్స్ ఇనఫ్. ఇంకా 3 మార్క్స్ చూసుకున్నట్లయితే డేటా ప్రోటోకాల్స్ అంటే ఏంటి, ప్రతి దానికి డెఫినేషన్ అడుగుతాడు ఖచ్చితంగా. MQTT అంటే ఏంటి, COOP అంటే ఏంటి, XMPP అంటే ఏంటి, AMQP అంటే డెఫినేషన్స్ అడగచ్చు. అండ్ ఆల్సో అడ్వాంటేజ్ అండ్ ఫీచర్స్ ఉంటాయి కదా, దానికి ఫీచర్స్ ఖచ్చితంగా మెన్షన్ చేశాడు, ఫీచర్స్ కూడా అడగచ్చు, ఓకేనా? ఇవైతే ఖచ్చితంగా నేర్చుకోండి. నేను చెప్పినది చాలా సింపుల్ యూనిట్, ఓన్లీ ఆ మొత్తం థియరీ ఉంటుంది, డెఫినేషన్, దానికి ఒక ఆర్కిటెక్చర్ ఉంటుంది, దాని తర్వాత కాంపోనెంట్స్ ఉంటాయి, దాని తర్వాత మీకు ఫీచర్స్ ఉంటాయి, దట్స్ ఇన్ ఆఫ్ టాపిక్. అందుకే అట్లీస్ట్ మీరు 3 టాపిక్స్ అన్నా నేర్చుకుంటే మీ లక్ బాగుంటే 2 అయినా రావచ్చు, లేదంటే అట్లీస్ట్ 1 అయినా రావచ్చు, ఓకే? అవే అనమాట దీంట్లో ఇంపార్టెంట్. ప్రతిదానికి డెఫినేషన్ నేర్చుకోండి, AMQకి అండ్ అలాగే XMPPకి, COAPకి అండ్ అలాగే MQTTకి కూడా, అండ్ అలాగే దాని ఫీచర్స్ నేర్చుకోండి, ఓకే? 3 మార్క్స్ చాలా యూజ్ అవుతుంది. దాని తర్వాత వచ్చేసి థర్డ్ యూనిట్ అనమాట. థర్డ్ యూనిట్లో మీకు వచ్చేసి సేమ్ 4 టాపిక్స్ అయితే ఉన్నాయి. ఈ 4 టాపిక్స్ కూడా మీకు ఇంపార్టెంట్ ఎక్కువ వచ్చేసి జిగ్బీ చాలా ఇంపార్టెంట్, జిగ్బీ గురించి అండ్ అలాగే బ్లూటూత్ గురించి చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను ఎస్సేస్ చెప్తాను. ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టోపాలజీస్ ఆఫ్ జిగ్బీ ఉంది కదా, అది చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ NFC ఉంది కదా, అది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే ఎక్స్ప్లెయిన్ బ్లూటూత్ టెక్నాలజీ ఇన్ డీటెయిల్ ఉంది కదా, అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ IEEE 802.15.4 ఉంది కదా, IP, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట, నేర్చుకోండి. అండ్ అలాగే ఇన్ కేస్ మీకు టైం ఉంటే ఎక్స్ప్లెయిన్ IEEE 802.15.4 టైప్స్ ఉంటాయి కదా, అవి నేర్చుకోండి. ఎస్ఎస్కి చాలా ఇంపార్టెంట్. ఈ లెసన్ నుంచి మీకు 2 ఎస్ఎస్ అయితే వస్తాయి. నేను చెప్పినట్టన్నీ నేర్చుకోండి. ఏంటంటే ఎక్స్ప్లెయిన్ IEEE 802.15.4, ఎక్స్ప్లెయిన్ IEEE 802.15.4 టైప్స్, అండ్ అలాగే డిఫరెంట్ టోపాలజీస్ ఆఫ్ జిగ్బీ, వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ NFC, అండ్ అలాగే ఎక్స్ప్లెయిన్ బ్లూటూత్ టెక్నాలజీ ఇన్ డీటెయిల్. ఇవి చాలా ఇంపార్టెంట్ ఎస్ఎస్కి. ఇంకా 3 మార్క్స్ చూసుకున్నట్లయితే
మేబీ మీకు ఐఈఈఈ డిఫైన్ చేయమని, ఫీచర్స్ ఆఫ్ ఐఈఈఈ 802.15.4 అట్లా అడగచ్చు. ఇక్కడ వై 802.1.5.4 ఇస్ ప్రిఫర్డ్ ఇన్ ఐఓటీ కమ్యూనికేషన్స్ ఇది అడిగే ఛాన్స్ ఉంది. ఇది పక్కాగా నేర్చుకోండి. దాని తర్వాత ఫీచర్స్ ఆఫ్ జిగ్బీ నేర్చుకోండి. దాని తర్వాత ఎన్ఎఫ్సి అడిగే ఛాన్స్ ఉంది డెఫినేషన్. అండ్ అలాగే అప్లికేషన్ నేర్చుకోండి ఎన్ఎఫ్సికి. అండ్ ఆల్సో ఫీచర్స్ ఆఫ్ బ్లూటూత్ నేర్చుకోండి. ఇన్ కేస్ ఫంక్షన్స్ కొన్ని లిస్ట్ చేయమని అడగచ్చు 3 మార్క్స్ మీకు. ఓకేనా. పికోనెట్ అంటే ఏంటి 3 మార్క్స్కి అడిగే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది. నెక్స్ట్ వచ్చేసి 4th యూనిట్ అనమాట. ఈ 4th యూనిట్ అయితే మీరు పక్కాగా నేర్చుకోవాలి. ఎందుకంటే దీంట్లో 2 ఎస్సెస్ వస్తాయి అండ్ అలాగే 3 షార్ట్స్ అనమాట. హ్యూజ్ వెయిటేజ్ ఫర్ షార్ట్ క్వశ్చన్స్కి. ఫస్ట్ ఎస్సేస్ అయితే చెప్తాను. ఓకేనా. ఎస్ఏస్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ స్టేషనరీ వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్స్ ఉంది కదా, అది చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే ఎక్స్ప్లెయిన్ మొబైల్ వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ వైర్లెస్ మల్టీమీడియా సెన్సార్ నెట్వర్క్ ఉంది కదా, అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్మేషన్ థియరటిక్ సెల్ఫ్ మేనేజ్మెంట్ ఇన్ SSN, అది ఇంపార్టెంట్. ఓకే. సెన్సార్ నెట్వర్క్ టైప్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ నేర్చుకోండి. ఇవి ఎస్ఎస్. ఓకేనా. ఎన్ని చెప్పాను? 1 2 3 4 5 చెప్పాను. ఈ 5 నేర్చుకోండి. ఓకేనా. ఇన్ కేస్ మీకు టైం ఉంటే నోడ్ బిహేవియర్ ఆఫ్ SSN ఉంది కదా, అది నేర్చుకోండి. ఓకేనా. మోస్ట్లీ అబౌట్ నేను చెప్పిన 5 అయితే ఎక్కువ ఇంపార్టెంట్. ఓకేనా. అండ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎక్స్ప్లెయిన్ SSN నెట్వర్క్ టోపాలజీస్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా మనం 3 మార్క్స్కి చూసుకున్నట్లయితే ఇంపార్టెన్స్ ఆఫ్ వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్స్ అండ్ అలాగే అప్లికేషన్స్ నేర్చుకోండి. వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ SSN, అది కూడా చాలా ఇంపార్టెంట్ 3 మార్క్స్కి. అండ్ అలాగే ఇక్కడ ఫీచర్స్ ఆఫ్ M2M, మిషన్ టు మిషన్ ఫీచర్స్ ఆఫ్ M2M, అది చాలా ఇంపార్టెంట్, నేర్చుకోండి. అండ్ అలాగే ఇంపార్టెన్స్ ఆఫ్ మొబైల్ వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్, అది కూడా ఇంపార్టెంట్. ఆల్రెడీ మీరు ఎన్ని ఎస్ఏస్లో చెప్పానో అది కవర్ అయిపోతుంది నాకు తెలిసినంత వరకు. ఎక్కువ ఇంపార్టెంట్ వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ SSN, అప్లికేషన్స్ ఆఫ్ వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్, క్యారెక్టరిస్టిక్ నేర్చుకోండి. అండ్ అలాగే రిక్వైర్మెంట్స్ ఆఫ్ SSN నేర్చుకోండి. దాని తర్వాత వచ్చేసి M2M కమ్యూనికేషన్ డిఫైన్ చేయమని అడుగుతాడు, లేకుంటే ఫీచర్స్ ఆఫ్ M2M అని అడగచ్చు. ఓకేనా. ఇవి ఇంపార్టెంట్ 3 మార్క్స్కి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ యూనిట్ వచ్చేసి రోల్ ఆఫ్ IoT అనమాట. దీంట్లో ఎక్కువగా మీకు అడిగేది ఎక్స్ప్లెయిన్ రోల్ ఆఫ్ IoT ఇన్ ఆటోమేషన్ ఫాలోయింగ్ అప్లికేషన్స్ అని అడగడు. ఎట్లా అడుగుతారంటే ఎక్స్ప్లెయిన్ రోల్ ఆఫ్ IoT ఇన్ ఆటోమేషన్ అడిగినప్పుడు మీరు ఇవన్నీ రాయాలి. ఓకేనా. లేదు వాడు స్పెసిఫిక్గా ఎక్స్ప్లెయిన్ రోల్ ఆఫ్ IoT ఇన్ ఆటోమేషన్ హెల్త్ కేర్, స్మార్ట్ హోమ్స్, స్మార్ట్ సిటీస్, స్మార్ట్ క్లాస్ రూమ్ అయితే ఆ 4 రాయాలి. ఎందుకైనా మంచిది. ఈ అన్ని దాంట్లో గురించి నేర్చుకోండి, మీకు చాలా ఈజీ అవుతుంది. అండ్ అలాగే దీని కొన్ని 5 పాయింట్స్ 6 పాయింట్స్ నేర్చుకున్న దట్స్ ఇనఫ్ ఫర్ యూ. ఓకేనా. ఈజీగా మీరు 10 మార్క్స్ గెయిన్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇన్ కేస్ అది అడగకపోతే మీకు ఇంకా ఏమడుగుతాడు అంటే వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ IoT ఆన్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్, ఇది అడిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఒకవేళ IoT ఇండస్ట్రియల్ ఆటోమేషన్లో వాడితే ఏం ఇంపాక్ట్ వస్తాయి, అది 10 మార్క్స్కి అడిగే ఛాన్స్ ఉంది. మోస్ట్లీ ఈ క్వశ్చనే అడిగే ఛాన్స్ ఉంటుంది. బట్ అడిషనల్గా ఇదైతే చూసుకోండి, ఇంపాక్ట్ ఆఫ్ IoT ఆన్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్. అండ్ అలాగే 3 మార్క్స్ చూసుకున్నట్లయితే ఇంపార్టెన్స్ ఆఫ్ ఆటోమేషన్ ఇన్ IoT, అడ్వాంటేజ్ చూసుకోండి, డిసడ్వాంటేజ్ చూసుకోండి. అండ్ అలాగే మేబీ ఇంకా మీకు అడిగితే ఎస్ఎస్కి టైప్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ ఉంది కదా, అది కూడా అడగచ్చు మీకు 10 మార్క్స్కి. ఓకేనా. 3 అయితే నేర్చుకోండి. ఏంటంటే 5.1.5 ఎస్ఏ అండ్ అలాగే 5.1.6 ఎస్ఏ, 5.1.7 చెప్పా కదా ఎక్స్ప్లెయిన్ రోల్ ఆఫ్ IoT ఇన్ ఆటోమేషన్ అంటే ఇవన్నీ రాయాలి. లేదు వాడు స్పెసిఫిక్గా హెల్త్ కేర్, స్మార్ట్ హోమ్స్, స్మార్ట్ సిటీస్, స్మార్ట్ క్లాస్ రూమ్ అయితే అవే రాయాలి. ఓకేనా. ఇంకా 3 మార్క్స్ చూసుకున్నట్లయితే రోల్ ఆఫ్ IoT ఇన్ ఆటోమేషన్, ఇంపార్టెన్స్ ఆఫ్
ఆటోమేషన్ ఇన్ ఐఓటీ, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అవి 3 మార్క్స్‌కి. దట్స్ ఇనఫ్. ఇంతే అనమాట ఈ వీడియో. అండ్ అలాగే నేనొచ్చేసి బిగ్ డేటా అండ్ అలాగే క్లౌడ్ కంప్యూటింగ్ వీడియోస్ కూడా చేశాను. అవన్నీ డిస్క్రిప్షన్‌లో పెడతాను. వెళ్ళైతే చూసుకోండి. అండ్ ఆల్సో పైథాన్ ప్రోగ్రామింగ్ చేశాను. వెళ్ళైతే చూసుకోండి. అండ్ అలాగే ఐఎంఈ కూడా చేశాను వీడియోస్. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని.